నమస్కారం అండి. నా పేరు సంతోష్ రెడ్డి, నవభారత్ సీడ్ ఏరియా మేనేజర్, వరంగల్ అండి. మనం ఇప్పుడు చల్లగరి అనే విలేజ్లో ఉన్నాము. రేగొండ మండలు, భూపాలపల్లి డిస్టిక్, వరంగల్లో. ఇది మనం ఇక్కడ ఒక రైతుకు మనము నవభారత్ కంపెనీ యొక్క గ్లోరీ అనే పత్తి విత్తనాన్ని ఇవ్వడం జరిగింది. దాని గురించి అది ఎలా ఉంది అనేది రైతు మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. మీరు మీ పేరు చెప్పగలరు? మీ పేరు? గణేష్. మీ విలేజ్? చల్లగరి మండలం అండి? చిట్యాల మండలం. ఓకే అండి. అయితే ఇప్పుడు మీరు గ్లోరీ అనే పత్తి విత్తనం పెట్టారు కదా, దీని గురించి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా పెట్టారు, ఎక్కడ తీసుకున్నారు? నట్రాజ్ షాప్లో తీసుకున్నాను. ఓకే, బాగానే ఉంది సైజు. రెండు ప్యాకెట్లు తెచ్చిరా? ఎంత ఎకరం పెట్టారా? 7 ఎకరం అక్కడ చేనులు కూడా ఒక. ఓకే అండి. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ కాయను చూస్తే, ఈ సైజు చూస్తే? బాగానే ఉంది, సైజు ఉన్నది, దగ్గర కాపు ఉంది. ఓకే, మీరు ఎట్లా తీసుకున్నారు ఈ వెరైటీ? ఈ సీడా నాకు ఒక్కళ్ళు చెప్పిండు, పక్కన చెప్తే రావుల సురేష్ అనేది అని చెప్పింది. మీ విలేజ్ అంటే లాస్ట్ ఇయర్ పెట్టింది కాబట్టి బాగుంటుందని చెప్పి మళ్ళీ మీరు తీసుకున్నారు. ఇప్పుడు మీకు ఏంటంటే దీంట్లో వచ్చింది ఏంటంటే మనకు 5 పొచ్చలు ఉంటాయి చూడండి. 1, 2, 3, 4, 5 ఇవి 5 ఉంటాయి కాబట్టి మీకు 5 పింజలు వస్తాయి లోపల. 5 పింజలు రావడం వల్ల దీంట్లో ఏంటంటే ఒక్క పింజలో మళ్ళీ 8 నుండి 9 సీడ్ ఉంటాయి, 8 నుంచి 9 విత్తనాలు ఉంటాయి. దానివల్ల మనకి ఏంటంటే ఎక్కువ వెయిట్ వస్తుంది. పత్తి అనేది చాలా వెయిట్ వస్తుంది. మనకు కావాల్సింది వెయిట్, అది బాగా వెయిట్ వస్తుంది. దానివల్ల మనకు కాయ కూడా సైజు పెద్దగా ఉంటుంది. ఒక కొమ్మకు వచ్చేసి వరుస పెట్టి కాయలు ఉంటాయండి. మనకు ఇట్లా వరుస పెట్టి కాయలు అనేవి దగ్గరలో ఉంటాయి. దగ్గరలో ఉంటాయి. ప్రతి కొమ్మకు 6 నుంచి 8 కాయలు వస్తాయి. ఇది యూనిఫామ్గా వస్తాయి. దీనివల్ల మనకి ఈ చెట్టు అనేది 2 క్రాపులు ఏరుకోవచ్చు. మీరు అంతా ఒకటే క్రాప్ కాదు. ఫస్ట్ క్రాప్ ఏరుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ క్రాప్ కూడా సేమ్ ఇప్పుడు ఫస్ట్ క్రాప్ ఎలా వచ్చిందో అదే రకంగా పైన కూడా అంత సైజులోనే కాయలు వస్తాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకటే సైజులో ఉంటాయి. దానివల్ల కూడా మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఆకుల మీద నూగు ఉండడం వల్ల కొంచెము దోమ పోటును తట్టుకునే అనువైన రకం అన్నట్టు. దోమపోటు అనేది ఆకుల మీద నూగు వల్ల కొంచెం దోమపోటును కానీ తట్టుకుంటుంది అన్నట్టు. సరే అండి, థ్యాంక్ యూ.